గైస్ ఇదే మైసూర్ ప్యాలెస్. సో ప్యాలెస్ మీదుగా వెళ్తుంది మన బస్సు. సో ఇది మన బస్ ఎక్స్టీరియర్ లుక్ గైస్. నైట్ చీకట్లో చూపిలే, డే టైంలో చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఎంత నీట్గా. సో టేస్ట్ ఈస్ గుడ్ అని చెప్తాను, అలా ఉంది మాట. సో గైస్ లక్డీ కపుల్లో 620 ఎగ్జాక్ట్గా పికప్ వ్యాన్ వచ్చింది, ఏసీ పికప్ వ్యాన్. సో యాక్చువల్ ఏంటంటే మీకు తెలిసిందే కదా, సిటీలో నో ఎంట్రీ మాట. హెవీ ఆర్ట్స్ చూస్తావా? హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. చాలా రోజుల తర్వాత ఇంకో బ్లాగ్తో నేను ముందుకు వచ్చా. మొత్తం ట్రాఫిక్గా ఉంది, ఇక్కడ జామ్గా ఉంది. మనం లక్డీ కపుల్లో ఉన్న మెట్రో స్టేషన్ కింది. సో నేను ప్రెసెంట్ ఇక్కడ లక్డీ కపుల్లో గో టూర్ ట్రావెల్స్ ఆఫీస్ దగ్గర ఉన్నానమాట. ఇదే మన బోర్డింగ్ పాయింట్ ఇక్కడ. సో ఎగ్జాక్ట్ లక్డీ కపుల్ మెట్రో స్టేషన్ కింద ఉంటుంది అన్నమాట మనది ఈ ఆఫీసు. సో ఈజీ టు బోర్డ్ ఫ్రమ్ హియర్. సిటీలో మెట్రో దిగ్గానే మనకి ఆఫీస్ ఉంటుంది. సో మనం కూర్చోవచ్చు ఇక్కడ. సో గైస్ లక్డీ కపుల్లో 620 ఎగ్జాక్ట్గా పికప్ వ్యాన్ వచ్చింది, ఏసీ పికప్ వ్యాన్. సో యాక్చువల్ ఏంటంటే మీకు తెలిసిందే కదా, సిటీలో నో ఎంట్రీ మాట. హెవీ వెహికల్స్ బస్సెస్ని అలౌ చేయరు 10 వరకు. సో మనకు 10 o'clock అంటే లేట్ అయిపోతుంది కాబట్టి టైంకి వెళ్ళాలి కాబట్టి సో పికప్ వ్యాన్ పెట్టారు, ఏసీ పికప్ వ్యాన్ ఇది. సో గైస్ ఎగ్జాక్ట్ టైం 7:15 అవుతుంది. మనం ఆరాంఘర్ ఉన్నామన్నమాట. సో మనం పికప్ వ్యాన్ శంషాబాద్ ఎక్కిస్తారు ఓఆర్ఆర్ టోల్ గేట్ దగ్గర. సో బై 7:30 రైట్ టైం మనం అక్కడి నుంచి స్టార్ట్ అయిపోతాం ఆ మెయిన్ బస్ ఎక్కేసి. సో ఇది పికప్ వ్యాన్ అనమాట, ఏసీ పికప్ వ్యాన్. మనకి ఏసీ వెంట్స్ కూడా ఉన్నాయి, మంచి ఏసీ. సో ఏసీ పికప్ వ్యాన్లో మనం తీసుకెళ్తున్నారు. సో సిటీలో ఎక్కువసేపు ట్రాఫిక్లో ఉన్నా కూడా మనకి ఇబ్బంది ఉంటుంది ఏసీలో. సో గాయ్స్ ఇదే మన బస్సు ఔటర్ రింగ్ రోడ్ దిగింది మాట ఇప్పుడే. సో మనం పికప్ వ్యాన్లో వచ్చాము ఇక్కడికి. సో ఇదే గాయ్స్ మన బస్ గో టు ట్రావెల్స్ వోల్వో 9600. సో ఇవాళ నాది E2 గాయస్, సైడ్ అప్పర్ బర్త్. సో మీకు వోల్వో 9600 చెప్పేది కొత్తగా ఏం లేదు. యాజ్ ఇట్ ఈజ్ వోల్వో లోగో అండ్ వన్ పిల్లో, వైట్ బెడ్షీట్స్ అండ్ వన్ బ్లాంకెట్ అండ్ మనకి USB ఛార్జర్ చేస్తారు, C అండ్ B టైప్. మొబైల్ హోల్డర్, రీడింగ్ ల్యాంప్స్, మనం బ్యాగ్ పెట్టుకోవడానికి లగేజ్ ర్యాక్. సో ఇటు సైడ్ డబల్ బర్త్ యాజ్ ఇట్ ఈస్. మనకి లగేజ్ ర్యాక్, ఏసీ వెంట్స్, ఛార్జింగ్ పోర్ట్స్, మొబైల్ హోల్డర్స్. నాకు పిల్లోస్ బాగా నచ్చాయి గైస్, ఈ బస్లో కూడా చాలా బాగున్నాయి పిల్లోస్. సో గైస్ నేను బస్ ఎక్కేసాను, చాలా నీట్గా క్లాసిక్గా ఎలైట్ క్లాస్ స్లీపర్ అనమాట ఇది. సో టైం ఎగ్జాక్ట్ 7:30 అవుతుంది. శంషాబాద్లో ఉన్నాం మనం. బై మార్నింగ్ 8 o'clock అలా మనం మైసూర్ రీచ్ అయిపోతాం. సో బస్ రూట్ వచ్చేసి హైదరాబాద్ నుంచి బయలుదేరాక జడ్చర్ల, కర్నూలు, అనంతపూర్, బాగేపల్లి, లైక్ ఏపీ కర్ణాటక బార్డర్ మీదుగా బెంగళూరు సిటీ నుండి మనం మైసూర్ రీచ్ అవుతాం అన్నమాట. వయా నాకు ఐడియా లేదు. సో ఆన్ ది వేలో మనం ఆ రోడ్స్ కొంచెం మాట్లాడుకుంటూ వెళ్దాము. ఒకసేపు క్యాబిన్లోకి వెళ్తాను, కాసేపు రెస్ట్ తీసుకుని, చాలా బాగుంది కొంచెం రెస్ట్ తీసుకుని డైరెక్ట్ క్యాబిన్లోకి వెళ్తాం. సో ఇప్పుడే స్టార్ట్ అయ్యాం గైస్ శంషాబాద్ నుండి. అండ్ మన పైలట్స్ ఇంట్రడ్యూస్ చేస్తాను. సో ఫస్ట్ పైలట్ హరీష్ అన్న, హాయ్. అండ్ సెకండ్ పైలట్ చంద్రు అన్న. సో వీళ్ళిద్దరు నేను ఒక 6 months బ్యాక్ బస్సు డెలివరీ వ్లాగ్ తీసినప్పుడు పరిచయం అనమాట. సో ఆఫ్టర్ లాంగ్ టైం వాళ్ళు కలుస్తున్నాను ఇద్దరిని. సో మీ బిట్ ఎక్కడి నుంచి చంద్రు అన్న? మీ డ్రైవింగ్ ఎక్కడ ఎక్కుతారు డ్యూటీ? సో మన హరీష్ అన్న టిల్ బాగేపల్లి, అక్కడి నుంచి మైసూర్ మన అన్న డ్రైవింగ్ చేస్తారు ఇంకా. సో మన అలా జర్నీ సాగుతూ ఉంటుంది. లైక్ డిన్నర్ బ్రేక్ ఎక్కడ? హోటల్ పేరు? సో మన డిన్నర్ బ్రేక్ వచ్చేసి మున్నావర్లో అన్నమాట. మున్నావర్ ఢాబా అని మేము ప్రీవియస్ చాలా బెంగళూరు బ్లాగ్లో చూసే ఉంటారు, అక్కడ ఆపుతారన్నమాట సేమ్ అదే ఢాబాలో.
సో ఇంకా అలా మనం కంటిన్యూ అవుతూ ఉంటుంది జర్నీ, చూస్తూ ఉండండి. సో గైస్ ఈ రూట్లో ఫస్ట్ టోల్ గేట్ మనం పాస్ అవుతున్నాం. రాయకల్ టోల్ గేట్ అంటారు దీన్ని. ఇక్కడ నుంచి జడ్చర్లో ఒక 20 కిలోమీటర్స్ ఉంటుంది. డిన్నర్ బ్రేక్, వాష్రూమ్ బ్రేక్, డిన్నర్ బ్రేక్, 20 minutes డిన్నర్ బ్రేక్ సార్, డిన్నర్ బ్రేక్. సో గైస్ ఇలా అనౌన్స్మెంట్ చేస్తారన్నమాట. సో ఈ బస్సులో అనౌన్స్మెంట్ డ్రైవర్ అనౌన్స్మెంట్ చేస్తారు మైక్ త్రూగా. సో మనం ఇప్పుడు జడ్చర్లలో మున్నావర్ డాబాలో ఆపుతున్నాం అనమాట, మున్నావర్ హోటల్లో. డిన్నర్ బ్రేక్ అండి సార్, డిన్నర్ బ్రేక్, 20 minutes ఓన్లీ డిన్నర్ బ్రేక్. ఈ ఎక్స్వీఆర్ కూడా బెంగళూరు వేసినట్టున్నారుగా, తిరువన్నమలయ్య. ఓకే ఓకే. సో గైస్ ఇక డిన్నర్ బ్రేక్లో వెంకీ ట్రావెల్స్ అండ్ మన గో టూర్ 9600 అండ్ ఎస్వీఆర్ ట్రావెల్స్ ప్రకాష్ క్యాపెల్లా, ఇది అరుణాచలం బస్సు అండ్ కేఎస్ఆర్టీసీ సరిగా ఆపారన్నమాట యాజ్ ఆఫ్ నౌ. సో మనం లోపలికి వెళ్ళి వచ్చాక ఎన్ని బస్సులు అయితే చూద్దాం ఇక్కడ. సో గైస్ నేనైతే పాలక్ పన్నీర్ అండ్ తందూరి రోటీ అండ్ పప్పు చెప్పాను అనమాట. సో టేస్ట్ ఈస్ గుడ్ అని చెప్తాను, అలా ఉంది మాట. సో గాయస్ ఇక్కడ జగన్ ట్రావెల్స్ స్కానియా బస్ వచ్చింది అండ్ ఇక్కడ స్వామి అయ్యప్ప వోల్వో 11R కోయంబత్తూర్ బండి. సో గైస్ కొత్తకోట టోల్ గేట్ దగ్గర ఉన్నమాట. టైం ఎగ్జాక్ట్ 9:45 అవుతుంది. మనం హెబ్బాల్ ఎప్పుడు రీచ్ అవుతామన్నా? 4 o'clock. సో బై మార్నింగ్ 4 o'clock మనం బెంగళూరు ఎంటర్ అయిపోతాము. సో బెంగళూరు నుంచి ఎట్లా వెళ్తాం రూట్ మైసూర్కి? ఆనందరావు సర్కల్, ఓకే సర్కల్, కోరమంగళ, ముడవాడ, సిలకోట్. ఓ బెంగళూరు మొత్తం డ్రాపింగ్స్ ఉన్నాయి. సో చూసారా గైస్, మీరు ఈ బస్సులో బెంగళూరులో ఎక్కడ దిగాలనుకున్నా కూడా ఈ బస్సు వెళ్తుంది. ఎర్లీ మార్నింగ్ డ్రాప్ అయిపోద్ది. మీరు మార్నింగ్ దిగాలనుకుంటే ఈ బస్ ప్రిఫర్ చేసుకోండి. గో టూర్ వోల్వో 9600 అన్నమాట. మీకు రెడ్ బస్లో ఉంటుంది అండ్ వీళ్ళ అఫీషియల్ వెబ్సైట్ నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను వీళ్ళది, దాన్ని చెక్అవుట్ చేయండి కొంచెం. సో గైస్ మనం కృష్ణా అనేది దాటుతున్నాం అన్నమాట. బీచుపల్లిలో ఉన్నాం మనం. రైట్ సైడ్లో హనుమాన్ టెంపుల్ ఉంటుంది. ఇక్కడ నుంచి కర్నూలు ఒక 45 minutes to 1 hour పడుతుంది. ఆల్మోస్ట్ మనం బార్డర్ దగ్గరలో ఉన్నాము. అండ్ హైదరాబాద్ టు మైసూర్ కూడా చాలా తక్కువ బస్సెస్ ఉన్నాయి. నేను ప్రీవియస్గా ప్రముఖ్ వ్లాగ్ చేశాను అండ్ ఇది గో టూర్ 9600, ప్రముఖ్ 9600 అండ్ రూట్ నేషనల్ కూడా ఉంది, అది వోల్వో 11R. అది బిఎస్ఆర్ కూడా ఉంది 9600 బిఎస్ఆర్. నేను అది చేయలేదు కానీ ఇంకా దీనిలో బ్లాగ్ చేస్తున్నాను. ఇంకా నాకు తెలిసి 2-3 బస్సెస్ ఉన్నాయి, నాకు ఐడియా లేదు. లైక్ 10 సర్వీసెస్ ఉన్నట్టు తెలిసింది రెడ్ బస్లో. అనంతపూర్కి ఒక 15 kilometers దగ్గరలో ఉన్నమాట. సో ఇక్కడ వైపు అన్ని హైదరాబాద్ వెళ్ళే బస్సు అని మనం క్రాస్ అవుతూ ఉంటాయి. So fast, all tied up like a captive. I'm on to you. Used to pay to my life, standing on rainbows, playing it cool. I haven't felt this in ages, and I know I'm
సో గైస్ ఎగ్జాక్ట్ టైం 1 అవుతుంది. అనంతపురం వచ్చాం మనం. అనంతపురం తపోవనం జంక్షన్ అంటారు దీన్ని. సో ఇది మన బస్ ఎక్స్టీరియర్ లుక్ గైస్. నైట్ చీకట్లో చూపిలే, డే టైంలో చూడండి ఎంత క్లియర్గా ఉందో, ఎంత నీట్గా ఉంది చూడండి బస్సు. అండ్ ఇక్కడ టైర్ కలర్ చూడండి. సో ఇది ఎక్స్టీరియర్ లుక్. సో గుడ్ మార్నింగ్ గాయ్స్, మనం మైసూర్ దగ్గరలో ఉన్నాము. సో మనం బెంగళూరు సిటీ నుండి మనం ఇంకా మైసూర్ ఇక వచ్చామన్నమాట. నేను 2 దాకా పడుకోలే కాబట్టి పడుకుని పోయాను 2 o'clockకి. లేచలోపు ఇక మైసూర్ రోడ్ వచ్చేసాం మనము. మైసూర్ వచ్చింది చూడండి. అండ్ మన చంద్రుని వచ్చాడు హాట్ సీట్లోకి ఫ్రమ్ బాగేపల్లి ఎక్కావా. సో టైం ఇంకా 6:45 అయింది గైస్. 6:45 కల్లా మనం ఆల్మోస్ట్ రీచ్ అయిపోయాం మైసూర్కి. సో మనం వీళ్ళు ఇచ్చిన రెడ్ బస్ టైమింగ్ సమ్ 8 o'clock. సో ఇంచుమించు మనం లాస్ట్ పాయింట్ వెళ్ళేలోపు 7:15, 7:30, ఒక హాఫ్ అన్ అవర్ బిఫోర్ వెళ్ళిపోతాము. సో ఎక్సలెంట్ జర్నీ గైస్. నేను ఎక్స్పెక్ట్ చేయలేదు అసలు ఇంత తొందరగా వచ్చేస్తామని. అండ్ ఎప్పటిలాగే ఈ జర్నీ కూడా టాప్ నాచ్ ఎక్సలెంట్ జర్నీ ఇది. मणिपाल से है ना? हाँ, बट हमको सरदार वल्लभभाई पटेल नगर आ जाए.
పైన స్పీడ్ గన్స్ ఉన్నాయి గైస్. సో ఒకటి స్పీడ్ లాక్ లైక్ సమ్ రెస్ట్రిక్షన్ స్పీడ్లో వెళ్ళాలన్నమాట ఇక్కడ. మైసూర్ ఎంటర్ అయిపోయాము. మనము మైసూర్లో ఉన్నాము. సో ఇదంతా మైసూర్ సిటీ. నాకు మైసూర్ నచ్చేది ఒకటే, ట్రాఫిక్ ఉండదు. నేను లాస్ట్ టైం ఒకసారి వచ్చాను కాబట్టి, అంతకుముందు ఒకసారి వచ్చాక చెప్తున్నాను ఎక్స్పీరియన్స్తో. ఏ టైంకి వచ్చినా ట్రాఫిక్ ఉండదు. ఆరామ్సే ఎంట్రన్స్ నుంచి ఎగ్జిట్ వరకు ఒక 1/2 అవర్ 40 మినిట్స్ కవర్ అయిపోద్ది. అదే మన హైదరాబాద్ కానీ వేరే చెన్నై కానీ బెంగళూరు కానీ చాలా టైం పట్టేస్తుంది. లైక్ సిటీ ఎంట్రీ టు ఎగ్జిట్ కానీ ఒక ప్లేస్ టు ప్లేస్ వెళ్ళాలంటే ట్రాఫిక్ అంత ఉంటుంది. మైసూర్ ప్యాలెస్ కాకుండా ఇంకేం ఫేమస్ అన్నా? చాముండి హిల్స్, జూ, మైసూర్ ప్యాలెస్, సెయింట్ ఫిలోమినా చర్చ్. ఎర్నాకుళం మైసూర్ బస్ గైస్. ఐరావత్ 11 hours. జూ పార్క్. ఎస్, సో నేను లెఫ్ట్కి వెళ్తే జూకి వెళ్దాం. ఇక్కడ నుంచి రైట్కి వెళ్తే బస్ స్టాండ్. పాత ఆఫీస్ అది. మన ఇంట్లో 1/2 అవర్ 40 మినిట్స్ బిఫోర్ ఉంటుంది. అదే కదా. సో అదే బస్ స్టాండ్ గైస్, మైసూర్ బస్ స్టాండ్. सर मैसूर बस स्टैंड है सर. मैसूर बस स्टैंड, मैसूर बस स्टैंड. సో గాయ్స్ మైసూరు బస్ స్టాండ్ దగ్గర ఉన్నాం మనము. అండ్ ఈ బస్ ఇన్ఫోసిస్ కూడా వెళ్తుంది, బట్ ఇవాళ డ్రాపింగ్స్ ఎవరు లేరు కాబట్టి వెళ్ళట్లేదండి ఇన్ఫోసిస్కి. సో ఇది గోటూర్ ఆఫీస్ అండి ఇక్కడ మైసూర్లో. సో గాయ్స్ ఇదే మైసూర్ ప్యాలెస్. సో ప్యాలెస్ మీదుగా వెళ్తుంది మన బస్సు. చాముండి హిల్స్. ఓకే, ఆ కొండ కనిపించే చాముండి హిల్స్ అమ్మవారి టెంపుల్ ఉంటుంది. ఈ కాంపౌండ్ వాళ్ళంతా మైసూర్ ప్యాలెస్. నేను ఎప్పుడో చిన్నప్పుడు వచ్చానండి ఇక్కడికి. ఆల్మోస్ట్ 10 yearsకి వచ్చాను మళ్ళీ.
టోటల్ ప్యాలెస్. ఇదంతా సో గైస్ మైసూర్ రీచ్ అయిపోయమాట 1 hour బిఫోర్ టైం. వీళ్ళు ఇచ్చిన టైం 8 o'clock, మనం 7 o'clock అలా వచ్చేసాము. సో మైసూర్ ప్రజెంట్ పార్కింగ్లో ఉన్నాను నేను. ఇక్కడ నుంచి వెళ్తే మన ఊటీ ఇటు ప్లాన్ చేస్తున్నాను నేను, చూడాలి ఏమవుతుందో. సో ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, బాయ్.